మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ కుప్పంలో మరొక సంస్థ ఆపరేషన్స్ ని ప్రారంభించబోతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ చేసింది, దాదాపుగా 73 ఎకరాల భూమిని కేటాయించింది. 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఇక్కడ డైరీ యాక్టివిటీస్ని మొదలు పెట్టాలని చెప్పి ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఇప్పుడు ఆ సంస్థ అప్లై చేసింది. అతి త్వరలోనే కుప్పం నియోజకవర్గంలో ఈ సంస్థ ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయి. దీని కథా కమాంశం ఒకసారి మనం చూద్దాం. ఇది ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. అంటే పాల ఉత్పత్తులు, పాలతో తయారు చేసేటువంటి చాక్లెట్లు లాంటి పదార్థాలు, వాటన్నిటిని తయారు చేయడం ఈ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకత. దాదాపు ఒక 30 ఏళ్ల లెగసీ ఉన్నటువంటి సంస్థ ఇది. ఇండియన్ కంపెనీనే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో అనేక రకాల ఉత్పత్తుల్ని, క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. మార్కెట్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి సంస్థ అనమాట. సో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసింది. ఈ పరిశ్రమను ఏర్పాటు చేయండి. మొత్తం 73 ఎకరాల భూమి, దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్లైడ్ ప్లాన్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా ఇది కుప్పం నియోజకవర్గానికి అతి సమీపంలోకి వచ్చేటువంటి ఏరియా. లింగాపురం దిన్నె ఈ గ్రామంలోకి, ఈ మండలంలోకి వచ్చేటువంటి పరిధి అనమాట ఇది. దీనికి సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసింది. 73.63 ఎకరాల భూమిని కేటాయించింది అప్పట్లో. ఏస్ ఇంటర్నేషనల్ లింగాపురం దిన్నె అనే గ్రామం దగ్గర గుడిపల్లె మండలం, చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుంది అనమాట ఇది. సో వీళ్ళు ఏం చేయాలంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డైరీ ఇంగ్రీడియంట్స్ అండ్ న్యూట్రిషన్ కాంప్లెక్స్. సో వీటన్నింటినీ గ్రీన్ ఫీల్డ్ సంస్థ, ఇది కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రోడక్ట్స్తో తయారు చేసేటువంటి సంస్థ అనమాట. పర్యావరణ హానికారకం కాని ఉత్పత్తులు అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక న్యూట్రిషన్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 2000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఫేజ్ 1లో 535 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎంప్లాయ్మెంట్ 1000 మందికి వస్తుంది. అలానే వాటర్ సోర్సెస్ 1200 MLD పర్ డే అనుకుంటా. తర్వాత పవర్ కన్జంప్షన్ సంబంధించి 5 మెగావాట్స్ వాడతారు. తర్వాత ఫేజ్ 2లో వచ్చేసరికి 25 కోట్లు పెడతారు. 25 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ లిక్విడ్ మిల్క్ దీనికోసం దాదాపుగా 10 లక్షల లీటర్లు ఒక రోజుకి సమీకరిస్తారు వీళ్ళు. అలానే న్యూట్రిషనల్ ఫార్ములేటెడ్ పౌడర్ 82,000 మెట్రిక్ టన్స్ వాడతారు. వీటన్నిటిని కూడా కంపైల్ చేస్తూ ఈ ప్రాజెక్టు 1, 2, 3, 4 ఫేజెస్ లో మొత్తం 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 2000 ఉద్యోగాలు. అలానే ఈ మిల్క్ పౌడర్ తయారు చేయడానికి సంబంధించి 8 మెగావాట్స్ టన్ కెపాసిటీ ఉన్నది. టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసరికి 15,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసే విధంగా ఈ ప్లాంట్ ని తీర్చిదిద్దుతారనమాట. సో ఇది దాదాపుగా కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం కాబట్టి చిత్తూరు జిల్లాలో గతంలో కూడా ఒక ప్రకటన చేశారు వాళ్ళు. ఈ అగ్రిమెంట్ కుదుర్చుకునేటువంటి సందర్భంలో రిలీజ్ చేసినటువంటి నోట్ అనమాట. సో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి అప్లై చేశారు కాబట్టి అతి త్వరలోనే ఇది క్లియర్ అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అంటే ఆ క్లియరెన్స్ రాగానే ఫ్యాక్టరీ యాక్టివిటీకి సంబంధించినటువంటి, ఫ్యాక్టరీ కూడా కాదు అది, ఒక న్యూట్రిషన్ కాంప్లెక్స్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి పెద్ద పెట్టుబడి కింద దాన్ని మనం చూడాలి. 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 4 ఫేజుల్లో చేసేటువంటి ప్రక్రియ. రకరకాల పాల ఉత్పత్తులు ఉన్నాయి ఇందులో. మిల్క్ పౌడర్ దగ్గర నుంచి ఇతర పదార్థాలు, చాక్లెట్లు, వీటన్నిటిలో కూడా రకరకాలుగా తయారు చేస్తారనమాట. ఒక 30 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి సంస్థ దేశంలో. ఇది ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్స్ మొదలుపెట్టినటువంటి సంస్థ. డైరీ ప్రోడక్ట్స్లో అనేక ప్రయోగాలు చేసింది. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఇందులో ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. ఈ సంజీవ్ గోయల్ అండ్ టీమ్ 90sలో ఇది ఏర్పాటు చేసినటువంటి సంస్థ అనమాట. అప్పటి నుంచి దేశంలో పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఆపరేషన్స్, పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి రంగంలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది ఈ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ. సో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుంది ఒక స్పెషల్ పరిశ్రమ. పూర్తి స్థాయిలో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కింద ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించేందుకు ఈ సంస్థ కూడా కార్యకలాపాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.